కార్తీక మాసం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. శ్రీకాకుళం జిల్లా రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి, దక్షిణ కాశీ శ్రీముఖలింగాల ఆలయం, ఇతర ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కోటేశ్వర ఆలయంలో తెల్లవారుజాము 3 గంటల నుంచి స్వామివారి దర్శనాలు భక్తులకు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వామికి పలు అభిషేకాలు నిర్వహించిన తర్వాత మహాహారతి, పుష్పాలంకరణ, పవలింపు సేవలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ తెలిపారు. అందువల్ల ఈ దేవతా ప్రతిష్టకి దేవతలందరూ కూడా దర్శనం చేసుకునే పునీతులయ్యారు. అదేవిధంగా ఈ కాలంలో ఉండేటువంటి మానవులందరూ కూడా ఈ దేవాలయంలో దేవతా ప్రతిష్టగా భావించి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుని పుణ్యతులు అవుతున్నారు. ఇప్పుడు మనకి కార్తీక మాసోత్సవం జరుగుతున్నది. ఈరోజు వేకువజామున 1:30కే స్వామివారికి పంచామృతాలు అభిషేకం, నారికేలాలతో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. తదుపరి భక్తులందరికీ కూడా 3 గంటల నుంచి కూడా స్వామివారి తాలూకా దర్శనానికి విడిచిపెట్టడం జరిగింది. ఆ విధంగా స్వామివారి తాలూకా దర్శనం భక్తులందరూ కూడా చేసుకొని వారి తాలూకా కార్తీక మాసోత్సవాన్ని అనుసరిస్తూ అదేవిధంగా ఆ యొక్క నాగావళి నదిలో తెప్పలు దీపారాధన చేసుకొని అక్కడ అశ్వత్థనారాయణ వృక్షం చుట్టూరు ప్రదక్షిణం చేసుకొని స్వామివారి దర్శనానికి అందరూ కూడా సక్రమమైన మార్గంలో ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం.